వినాయక చవితికి చేసుకునే ఇంకో ప్రసాదం పూర్ణం కుడుముల రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ప్రసాదంకి కావాల్సిన పూర్ణం కోసం శనగపప్పుని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడకబెట్టిన శనగపప్పు కొన్ని యాలకుల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం తురుము కొద్దిగా నీళ్ళని వేసి బెల్లం చక్కగా కరిగి కాస్త జిగురులా వచ్చేంత వరకు ఉడికించి గ్రైండ్ చేసిన శనగపప్పు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసి చక్కగా కలుపుకొని ఇలా ఉండలా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించి దించేయండి. ఇవి చల్లారాక చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఇంకో పాన్ లో కొద్దిగా నీళ్లు, ఉప్పు, నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో బియ్య పిండి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. 2 మినిట్స్ ఉడికించి దించేయండి. కాస్త చల్లారాక ఈక్వల్ సైజ్ లో ఉండల్ని చేసుకొని ఇందులోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు పూర్ణం పెట్టి కుడుముల షేప్ లో చేసుకోండి. వీటిని స్టీమ్ పైన 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించి తర్వాత దేవునికి నైవేద్యంగా సమర్పించండి.